Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. అంటే నామినేషన్స్కి వచ్చేటప్పటికి చాలా ఫైర్ బ్రాండ్గా ఉంటారు కదా, ఎంత కోపం వచ్చేస్తుందో. కానీ అంటే రియల్ లైఫ్కి అక్కడ చూసేటప్పటికి చాలా చేంజెస్ వచ్చింది కదా. లేదు, బయట ఎంత కోపం ఉంటారో, బయట కోపం ఉంది, లోపల యాక్చువల్గా ఇంకా తగ్గింది అని అనొచ్చు. సో బయట నేచర్ ఎలా ఉంటుంది అమర్ గారు? సేమ్ ఇప్పుడు ఎలా అయితే బిగ్ బాస్ లో చూస్తున్నారో అలాగే ఉంటాడు బయట కూడా అమర్. అందరితో కోపం కూడా అదే ఆ సిచ్యువేషన్ బట్టి. కానీ ఇక్కడ బయట కూడా ఎక్స్ట్రీమ్ కోపం ఎలా ఉందో అట్లా లోపల కూడా చూపించాడు. కానీ నేను ఒకటే చెప్పొచ్చా, ఎందుకంటే కోపంతో మాట్లాడడం ఓకే, కానీ కొంతమంది అవతల ట్రిగర్ చేసేటప్పుడు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయింది. 1-2 సార్లు జరిగింది కదా, అది అమరే తెలుసుకున్నాడు నేను వెళ్ళే ముందే. నాకే చెప్పాడు, అవును 2 సార్లు అయింది, నాకు చాలా బాగా బుద్ధి వచ్చినట్టుంది అని అంటే, అమ్మ బాగా వచ్చింది, లేదు అలాంటివి మాట్లాడనులే అని అమరే చెప్పాడు నాకు, నేను చెప్పడం కాదు. సో నేను అదే చెప్పొచ్చా, నామినేషన్లో పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నావు, డిఫెండ్ చేసుకో, తప్పే లేదు, డిఫెండ్ చేసుకో, కానీ కొంచెం చూసుకొని మాట్లాడంతే. అలాగే చెప్పొచ్చా, తగ్గించుకో, కోపం తగ్గించుకో, ఇవన్నీ ఏది చెప్పలేదు నేను. అంటే బేసిక్గా చాలామంది నామినేషన్స్ టైంలో కానివ్వచ్చు, నార్మల్ టైంలో కానివ్వచ్చు, ఏదైనా వచ్చేటప్పుడు ఒక మాట అనేసి దాన్ని చాలా బాగా కవర్ చేసుకోగలుగుతున్నారు. కానీ అమర్ గారు అలా కవర్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి ఉన్నదేనా అలా కవరింగ్? అసలు అలాంటిది ఏముండదు, వితౌట్ ఫిల్టర్ ఉన్నాడు అమర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అదొకటే చెప్పొచ్చు. కానీ స్టార్టింగ్ జనాలకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అంతే. వేరే వాళ్ళు కొంచెం ఓకే ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుని ఉంటారు, వాళ్ళు రియాలిటీకి వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ లోపల మా అమర్ని కొంచెం నెగిటివ్గా కనిపించింది. ఇంకా అందరూ ఓకే, ఇంకా అందరూ ఎలా రియాలిటీకి వచ్చేసారో అప్పుడు అమర్ అంటే నచ్చడం స్టార్ట్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. ఇప్పుడు అందరూ కూడా నిజంగానే, ఇప్పుడు ఈరోజు మార్నింగ్ చూసానండి ఫేస్బుక్లో, అమర్కి ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్కి ఎంతమంది లైక్ చేశారమ్మా. ఎన్ని పేజెస్ వచ్చాయంటే అన్ని పేజెస్ వచ్చాయి. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగింది అమర్ గారికి. ఈ వితిన్ 3-4 వీక్స్ నుంచి మంచి దీంట్లో ఉన్నారు. సో మీకు ఆ చేంజ్ ఓవర్ కానివ్వచ్చు, యాటిట్యూడ్ లెవెల్స్, వే ఆఫ్ టాకింగ్లోని, గేమింగ్లోని, తన బిహేవియర్లోని చాలా చేంజెస్ వచ్చేసాయి ఫస్ట్ 4 వీక్స్ నుంచి కంపారిజన్ చేస్తే. మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి అమర్ గారిలో? ఇవి చేంజ్ అయ్యారు. మీరు ఏదైతే ఇప్పుడు అదే గేమ్ చేంజ్ అయింది అంటే ఒక మాట్లాడేది కానీ, ఒకటి స్టాండ్ తీసుకోవడం కానీ, మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో దానికి నేను కూడా అంటే లైక్ ఆశ్చర్యపోయాను నేను అనమాట. ఓకే, అమర్ అంటే అమర్ అంతటా అమరే తెలుసుకొని సీ హౌ హీ చేంజ్డ్ హిస్ గేమ్ అండ్ హౌ హీ ఈస్ హ్యాండిలింగ్ దట్ ఇన్ అ పర్టికులర్ సిచ్యుయేషన్ అని చెప్పి నేను కూడా ఓకే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఐ డెంట్ డిస్టర్బ్ హిస్ గేమ్. ఓకే, వద్దు అమర్ గేమ్ అమర్ ఆడని, అమర్ని అలాగే ఇష్టపడుతున్నారు కదా, లెట్ ఇట్ బి అని చెప్పి నేను డిస్టర్బ్ చేయలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా వరకు ట్రోల్స్లో, మీమ్స్లో సీరియల్ బ్యాచ్ అని చెప్పి పెట్టడం జరిగింది. లోపల కొత్తగా వెళ్ళిన కంటెస్టెంట్స్ కూడా 1-2-3 టంగ్ స్లిప్ అయ్యారు, సీరియల్ బ్యాచ్ కదా. అంటే మీరు ఎవ్రీ ఎపిసోడ్స్ 24/7 లైవ్ చూస్తున్నారు కాబట్టి, అంటే నిజంగానే సీరియల్ బ్యాచ్ అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఒక దగ్గరే ఉండడం, ఒకేలా ప్లే చేయడం, ఒకరి కోసం ఒకరు ముందు నుండి ఫ్రెండ్స్ అని చెప్పి అలా ఉండడం, నిజంగా అలా జరిగిందా? బట్ అలా ఒకరు గేమ్ అయితే ఎక్కడ ఆడలేదు. స్టార్టింగ్లో ఏమో కొంచెం అట్లా అనిపించిందేమో, ఎప్పుడైతే అమర్కి కూడా చెప్పారు, నేను అందుకే చెప్పొచ్చింది, నువ్వు ఇండివిజువల్గా ఎలా అయితే ఆడుతున్నావో అలాగే ఆడు అని చెప్పి. బికాస్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ హిస్ ఇండివిజువల్ గేమ్ ఎప్పటి నుంచో. కానీ అదే స్టార్టింగ్ అది పడింది కాబట్టి అప్పుడే చేంజ్ అయిపోయాడు. హీ స్టార్టెడ్ హిస్ ఇండివిజువల్ గేమ్ ఎప్పుడో. కానీ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ అని వాళ్ళు కలిసి ఉన్నారు అంతే. ఎందుకంటే ముందు నుంచే ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అలా కలిసి ఉన్నారు. దాన్ని ఒక గ్రూప్ వాళ్ళు కలిసి ఆడుతున్నారు అనేది కరెక్ట్ కాదు. సో ఆ ఒక్కదాని వల్ల ఆ పేరు వస్తుంది అంతే తప్ప, గేమ్ పరంగా వస్తే వాళ్ళ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు. మీరు వెళ్ళగానే శోభా గారి ఫేస్, ఓ మై గాడ్, అమర్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తెలియదు కానీ మీ ఇద్దరిని అలా చూస్తుంటే ఆవిడ చాలా ఎంజాయ్ చేశారు. అవును, నేను టెలికాస్ట్ లో చూసాను అది. యాక్చువల్లీ ఎంత హ్యాపీనెస్, ఎంత టెలికాస్ట్ లైవ్ లోనే నేను కూడా శోభా ఎక్స్ప్రెషన్స్ అని, ఎందుకంటే నాకు అక్కడ లోపలికి వెళ్తే నా మైండ్ అసలు పని చేయట్లేదు, నాకు ఎవరి మీద కళ్ళు పోవట్లేదు అమర్ తప్ప. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను అన్ని చూసింది అంత టెలికాస్ట్ లోనే చూసాను. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆవిడైతే మాత్రం. సో నాకు అందరికన్నా
మీ ఇద్దరితో పక్కన మళ్ళీ శోభ గారే కనిపిస్తున్నారు అంత హ్యాపీ ఫేస్ తో. అండ్ ఇంకా చెప్పాలంటే మనం రెగ్యులర్గా అంటే చూసుకున్నట్టయితే ఈ మీమ్స్ పర్సన్స్ కానివ్వచ్చు, ఈ ట్రోలర్స్ కానివ్వచ్చు, చాలా ఎక్కువగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని డిజిటల్, మాది కూడా అనుకోవచ్చు, మా ఛానల్ తమ్నైల్స్ కూడా ఏంటంటే ఎలా పెట్టారంటే నిజంగానే అమర్ ఎవరితో తేజు ఎవరితో మాట్లాడకుండా ఉండకపోవడంలో న్యాయం ఉంది, ఎంత బాధపడి ఉంటుందో కదా తేజస్వి అని చెప్పి చాలా వరకు ఈ ట్రోల్స్, ఈ కమెంట్స్ ఇవన్నీ పెడుతున్నారు. అంటే సో దానికి అంటే మీకు ఏం చెప్పాలని ఉంది అలాంటి తమ్నైల్స్? నేను ఆ రోజు బయటికి రాగానే దాని తర్వాత నెక్స్ట్ డే నేను ఎపిసోడ్ చూసేంత వరకు నాకు ఒక భయం అయితే ఉండింది. అంటే ఏం పెడతారో, ఎలా జనాలు తీసుకుంటారో అనేది నాకు ఒకటి ఉండింది. ఓకే, చూసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ అది ఒక 1 day తర్వాత ఏదైతే ఇలా వచ్చిందో కొంచెం బాధపడ్డాను. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్? అసలు నా సిచ్యుయేషనే వేరే. అక్కడ నేను వెళ్ళింది అసలు నాకు అమర్తో అంటే నేను ఏ ఇంటెన్షన్తోనూ లోపలికి వెళ్ళలేదు. నాకు అమర్ అంతే, నేను అమర్ కోసమే కదా వెళ్ళింది, ఇంకెవరి కోసం కాదు కదా. సో నేను ఒకసారికి అది చూసేసరికి నాకు కొంచెం బాధేసింది. కానీ తర్వాత మొత్తం అన్నీ చూశాను. కొంతమంది సపోర్టివ్గా తను ఏంటి పాపం అంత మిస్ అయ్యి వెళ్ళింది, ఆబ్వియస్గా ఎలా తీసుకుంటుంది చెప్పండి అని చెప్పి పాజిటివ్గా పెట్టినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఒక 2 daysకి నేను నార్మల్ అయిపోయాను. బికాజ్ అది నాకే తెలుసు నా ఫీలింగ్ ఏంటనేది. ఒకరు జడ్జ్ చేసేయచ్చు ఎలా అయినా సరే, కానీ నా ఫీలింగ్ నాకే తెలుసు. అంత నెగిటివిటీ అంటే ఫేస్ చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లో కమెంట్స్ కానీ, ఆ బూతులు కానీ అన్నీ ఫేస్ చేసి చెప్పుకోవడానికి కూడా ఆ పర్సన్ లేదు. ఆ పర్సన్ని నేను అప్పుడు మీట్ అవుతున్నా అన్ని రోజుల తర్వాత ఆ ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది నాకే ఉంటుంది, ఇంకెవరికి తెలీదు. సో అది అర్థం చేసుకుంటే బాగుండేది. అలా ఒక్కసారి కమెంట్ చేసే కన్నా ముందు ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఒక్కసారి అర్థం చేసుకుంటే బాగుండేది. కానీ కొంతమంది అర్థం చేసుకొని పాజిటివ్గా పెట్టారు. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. అంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. ఒకరు పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు, ఇంకొక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు. సో నా పర్స్పెక్టివ్లో ఆలోచించే వాళ్ళకి పాజిటివ్గా అనిపించింది, అవతల వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించే వాళ్ళకి నెగిటివ్గా అనిపించుండొచ్చు. బట్ నా ఫీలింగ్ అయితే అది దట్ ఈస్ వెరీ డిఫరెంట్. నేను చెప్పుకోలేను కూడా ఆ సిచ్యుయేషన్ని. అందుకే అక్కడ కూడా నేను ఒక మాట చెప్పినట్టున్నాను, ఏంటి నాకు ఎవరున్నారా చెప్పుకోవడానికి అంటే నేను ఇదే మాట లోపల వీళ్ళకి కూడా నేను చెప్పాను, మీకైతే ఎవరో ఒకరు ఉంటారు చెప్పుకోవడానికి, నాతో తప్ప ఇంకెవరితో లేదు, గొడవ పడినా ఏదున్నా నాతోనే తనకి అని చెప్పి. బికాస్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా సరే నేను ఎక్కువ షేర్ చేసుకునేది, మాట్లాడతా కానీ నేను ఏది షేర్ చేసుకోను. నేను అంతా అమర్తోనే, ఏదున్నా అమర్తోనే, గొడవ పడినా ఏదున్నా అమర్తోనే షేర్ చేసుకుంటా. సో అందుకే అమర్కి కూడా తెలుసు కాబట్టి ఆ మాట యాక్చువల్గా నా దగ్గర కూడా అదే చెప్పాడు. అండ్ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా లైవ్లో నేను చూశాను, అశ్విని అండ్ బోలే గారు ఉంటే వాళ్ళ దగ్గర కూడా అదే మాట్లాడుతున్నాడు. అసలు తను నాతో తప్ప ఇంకెవ్వరితో మైండ్ సెట్ అలా వచ్చేసింది అంతే, నేను చెప్పినా సరే తను నాతోనే ఉంది, సో తను అమర్ అంతే అని వచ్చింది అని చెప్పి ఈ అండర్స్టూడ్ మై ఫీలింగ్ అండ్ హీ అండర్స్టూడ్. అంతే, నాకు అది చాలు, అంతే. ఇంకా అమర్ అర్థం చేసుకున్నాడు కదా, అమర్కి అర్థమైపోయింది కదా. అంటే బిగ్ బాస్ హౌస్ చాలా మంచి పనే చేసింది కదా. బిగ్ బాస్ లోపలికి అమర్ గారు వెళ్ళడం కూడా చాలా మంచిదండి. తేజు గారు ఇప్పుడు ఇది ఓపెన్ గా చెప్పాలి అంటే బీబీ హౌస్ కి వెళ్లే ముందు అమర్ గారి అంటే లవ్ ని కానీ ఇవేవి కూడా మీకు అంత ఎక్స్ప్రెస్ చేసలేరు. బట్ ఇప్పుడు వెళ్ళగానే మాకు ఆ ఎక్స్ప్రెస్ ఎంత లవ్, ఎంత ఎఫెక్షన్ ఉంది, ఎంత రియలైజ్ అయ్యారు మీ విషయంలో అనేది మాకు చాలా రియలైజ్ అంటే కన్నా ఎక్స్ప్రెసింగ్ చేసుకోవడం వచ్చి అది ఆ గ్యాప్ పెరిగింది కదా, అందుకే ఆ ఎక్స్ప్రెస్ అనే వే కొంచెం ఎక్కువ వచ్చేసి చాలా నచ్చింది కదా. ఇంకొక అంటే ఉన్నప్పుడు అది తెలియదు కదా, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో లేదో అనేది తెలియదు. కానీ నాకు తెలిసిపోతుంది ఒక్కొక్కసారి అమర్ ఉన్నా అంటే ఉంటది, కానీ అది ఒక అమర్ ఎలా ఉంటాడనేది నాకు తెలుసు. కానీ ఆ గ్యాప్ అనేది ఏమైపోయిందంటే మేబీ అమర్కి కూడా ఇన్ని రోజులు లోపల దాచుకున్నదన్నీ ఒకేసారికి బయటకు వచ్చింది కదా, దట్ అందరికి అలా అనిపించింది. సో మీకు ఎప్పుడైనా ఐ లవ్ యూస్ చెప్తూ ఉంటారా? కానీ నా ఇంటర్వ్యూలో చెప్పారు కదా, నాకన్నా తేజునే ఎక్కువగా ఐ లవ్ యూ చెప్తుంది అని. చెప్తూ ఉంటాడు, నేను చెప్తానేమో కానీ చెప్తూ ఉంటాడు అమర్. హౌస్ లో
హౌస్ లో కూడా చెప్పాడు. హౌస్ లో కూడా ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పారు, చాలా సార్లు కిసెస్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, ఇంకా ఉండాలనిపించింది, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది పాపం. ఆ రోజు అలా అక్కడే ఉండేసి ఉంటే బాగుండేది, ఉంచేసి ఉంటే. ఎస్.